ఆదిలాబాద్లో పుట్టిన కంది శ్రీనివాసరెడ్డి అమెరికా దాకా చేరారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అనుకున్నదే తడుగా ప్రజాసేవ కార్యక్రమాలు మొదలుపెట్టారు. నేనున్నానంటూ పేదలకు భరోసా కల్పించారు. నిత్యం ఆకలి బాధలు పడేవారికి నేనున్నానంటూ భరోసా కల్పించేందుకు నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది దిగ్విజయంగా 3 ఏళ్ల పాటు కొనసాగుతోంది. ఎంతోమంది ఆకలి తీరుస్తుంది ఆ నిత్యాన్నదాన కార్యక్రమం. అదే బాటలో పేదలకు ఆపన్న హస్తం అందించేందుకు అంబులెన్స్ ఉచితంగా సౌకర్యాన్ని కల్పించారు కంది శ్రీనివాసరెడ్డి. ఆ స్ఫూర్తితో ఎంతోమంది ఆపదలో ఉన్నవారిని హాస్పిటల్కు చేర్చేదాకా అంబులెన్స్లు వినియోగిస్తున్నారు. ప్రజాసేవలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఓటమిని గెలుపును ఒకేలాగా స్వీకరించే నైజాం కంది శ్రీనివాసరెడ్డి నైజాం. ఆ స్ఫూర్తితోనే ఇప్పటికూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఆదిలాబాద్లో ఏ సమస్య వచ్చినా తన వద్దకు రాగానే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లటం, సమస్య పరిష్కరించేదాకా పట్టు వదలని విక్రమార్కుల్లా ముందుకు వెళ్ళడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కంది శ్రీనివాసరెడ్డికి దగ్గర ఒక అపూర్వ అవకాశంగానే చెప్పొచ్చు. ఆ స్ఫూర్తితో ముందుకు వెళుతున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ప్రజాసేవలో ముందుంటున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ, కష్టం వచ్చినా పెళ్లిల్లో కూడా తనకంటూ ఒక కంది శ్రీనన్న కానుక అని చెప్పి తీసుకువెళ్ళే వారికి ఇస్తూ ఆశీర్వాదం కూడా అందిస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి. శ్రీనన్న అని పిలిస్తే వెంటనే ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తారు అన్న పేరు కూడా ఆదిలాబాదులో ఉంది. అలాంటి ఆదిలాబాదు నియోజకవర్గ ప్రజలు ఆయనకు అపూర్వంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మా శ్రీనన్న ఉన్నత స్థాయికి వెళ్ళాలని, రాజకీయాల్లో ఒక చక్రం తిప్పే స్థాయికి వెళ్ళాలని, మంచి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ కల్పించాలని అభిమానులు, కార్యకర్తలు ఘనంగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బర్త్డే విషెస్ చెప్తున్నారు. గాంధీ భవన్ నుంచి కూడా నేతలు బర్త్డే విషెస్ చెప్తున్నారు. ప్రజాసేవా భవన్లో ఉదయం నుంచి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శ్రీనన్న నుండి నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరింత అభివృద్ధి బాటలో ప్రయాణించాలని, మరిన్ని అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని, ప్రజాసేవలో ఆయన ఒక దిక్సూచిలా ఉండాలంటూ అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. మనం కూడా ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్దాం. Happy birthday, Kandi Srinivas Reddanna. 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 అతడే ఒక యుద్ధంలా అడుగేశాడంట, కొట్లాది గుండెల్లో కొలువయ్యాడంట. అతడే అన్నం మెతుకంట, అలుపన్నది లేని శ్రామికుడతడంట. తన తల్లి పాదాలకు వేల దండాలోరన్నా, తన రక్తాన్ని పేదల పక్షం నిలిపిన దోరన్నా. అన్నా సీనన్నా నువ్వంటే ఒక యుద్ధం, మా కంది సీనన్నా నీ వెంటే వేసిద్దాం. అన్నా సీనన్నా నువ్వంటే ఒక యుద్ధం, మా కంది సీనన్నా నీ వెంటే వేసిద్దాం.
గల్లవాడు గడప గడపకు బంధువు తానే కదిలిన నాయకుడు మన గుండె గుండెకు ప్రేమను పంచిన మనసు గల్లవాడు గడప గడపకు బంధువు తానే కదిలిన నాయకుడు అదిగో అతడంటేనే ఆపద్బాంధవుడు అతడే అడుగడుగున నీడై ఆదుకున్నవాడు తన నవ్వే మా గుండెకు పిరి అయినది ఓరన్నా తన నడకే మా ఊరి బాటల రాతలు మార్చేనా అన్నా సీనన్నా నీ మాటే ఒక యుద్ధం మా కంది సీనన్నా నీ వెంటే మే సిద్ధం అన్నా సీనన్నా నీ మాటే ఒక యుద్ధం మా కంది సీనన్నా నీ వెంటే మే సిద్ధం హ్యాపీ బర్త్డే కంది శ్రీనివాస్ రెడ్డన్న 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 జన్మ జన్మల బంధం తానై వెన్ను తట్టుతాడు జన్మలెత్తిన తీరని రుణాను బంధమైనాడు మన జన్మ జన్మల బంధం తానై వెన్ను తట్టుతాడు జన్మలెత్తిన తీరని రుణాను బంధమైనాడు జగమే జేజేలు కొట్టేటి నడక నడిచినాడు జనమే తన బలం బలగమని కళం నెత్తినాడు తన మాటే ఆదిలాబాదుకు శాసనమోర